హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌర్యాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ మిల్లెట్స్తో కిచిడి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కొద్దిగా ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్, ఆలు, సోరకాయ యాడ్ చేశాను. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి అండ్ అలాగే నచ్చిన ఆకుకూర కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేశాను. ఇది కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నేను మిల్లెట్స్ని నైట్ నానబెట్టాను. మిల్లెట్స్ ఒక కప్పుకి హాఫ్, మీకు ఇష్టమున్న కప్పు, హాఫ్ కప్పు పప్పు తీసుకోండి. పెసరపప్పు, కందిపప్పు మీ చాయిస్. మసూరి దాల్, ఎర్రపప్పు అంటారు కదా, అది మీ చాయిస్ అండి. పప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. అల్లం వెల్లుల్లి కూడా మీ చాయిసే అండి. కారం, మిల్లెట్స్ తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. కొద్దిగా సాల్ట్, చాలా బాగుంటుంది. కంపల్సరీగా 4-5 అవర్స్ అయినా నానబెట్టండి మిల్లెట్స్ని. ఒక టమాటో యాడ్ చేశాను. టమాటో కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఆకుకూర స్మూత్గా అయిపోతుంది తొందరగానే. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న మిల్లెట్స్ పప్పుని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను కందిపప్పు తీసుకున్నాను. ఇలా యాడ్ చేసి ఒక 1 minute 2 minutes కలుపుకోవాలి. టేస్ట్ బాగుండిద్దండి. ఇలా మిల్లెట్స్ వేసి కలుపుకోవాలి. కాసేపు ఇలా కలిపాక సరిపడా వాటర్ తీసుకోవాలి. మిల్లెట్స్ కదా, మనకి ఎలా కావాలనుకుంటే అంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. మెత్తగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను నార్మల్గా రావడానికి. మీకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ పెట్టుకోండి. మిల్లెట్స్ కదా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. 3 విజిల్స్ కుక్కర్ మూత పెట్టేశాను. 3 విజిల్స్ రావాలండి. అంతే, మన సూపర్ మిల్లెట్ కిచిడి రెడీ. బాయ్.